సో టైం వచ్చేసి 9:49 అవుతుంది. అండ్ మనం ఫస్ట్ ట్రిప్ కిలోమీటర్స్ 0 చేసుకుందాం. సో ఛార్జింగ్ వచ్చేసి 100% ఉంది. రేంజ్ వచ్చేసి 120 చూపిస్తుంది, సారీ 220 చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏసీ ఆన్ చేద్దాం. 198 అంటే అరౌండ్ 22 కిలోమీటర్స్ డ్రాప్ అవుతుంది ఏసీ ఆన్ చేస్తే. సో ఈరోజు క్లైమేట్ కూడా కొంచెం క్లౌడీగా ఉంది. సో యూ కెన్ సీ క్లైమేట్ కూడా కొంచెం క్లౌడీగా ఉంది బెంగళూరులో. సో మనం ఈ వీక్ మొత్తం, ఈరోజు మండే కదా, ఈ వీక్ మొత్తం ఓన్లీ ఇన్సెంటివ్ అమౌంట్స్ మీదే కాన్సన్ట్రేట్ చేద్దాం. సో స్క్రీన్ షేర్ ఆన్ చేస్తున్నాను, స్క్రీన్ రికార్డింగ్. ఫస్ట్ ఇన్సెంటివ్ చూసుకుందాం. సో చూడండి, 28 ట్రిప్స్ కొడితే 800, 10 ట్రిప్స్ కొడితే 500, 11 ట్రిప్స్ కొడితే 700, 12 ట్రిప్స్ కొడితే లాస్ట్ 1000 రూపీస్. ఇది మనకి ఈరోజు నుంచి అంటే 9th మార్నింగ్ 4 AM నుంచి ఫ్రైడే మార్నింగ్ 13th జూన్ 4 AM వరకు ఉంటుంది, 4 days. సో ఓన్లీ మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈ వీక్ ఓన్లీ మనకి ఇన్సెంటివ్ మనీ కావాలి, లైక్ జస్ట్ ఫర్ ఫన్. యాజ్ యూజువల్ ఊబర్ చేస్తాం, కాకపోతే మనం ప్రీమియర్ మొత్తంగా టోటల్గా ఆఫ్ చేసేసుకుంటాం, మనం ప్రీమియర్ పెట్టుకోం. సో గో ఆన్లైన్, ఫస్ట్ ప్రీమియర్ తీసేద్దాం. ప్రీమియర్ ఆఫ్ చేసేసాను. సో మనకి గో సెడానే కావాలి ఇన్సెంటివ్ కంప్లీట్ చేయాలి అంటే. సో ఇప్పటికి మనం ఊబర్ ప్రో గో సెడాన్ 320 ఔటర్ రింగ్ రోడ్ 8.5 తీసుకుందాం. లేదంటే ఈరోజు పెద్ద రైడ్స్ కోసం వెయిట్ చేయకూడదు, ఎందుకంటే మండే కదా. సో అందరూ ఆఫీసెస్కి వెళ్తారు. ఈ ట్రిప్ అయిపోతే మనకి ఎంత ఎర్నింగ్స్ ఇస్తాడో చూద్దాం. మనమైతే మాత్రం ఈ వీక్ ఫుల్గా కాన్సన్ట్రేట్ చేసేది ఇన్సెంటివ్స్ మీదే, వేరేవేవి చేయం. లైక్ ప్రీమియర్ చేయను, యాక్సిస్, ప్రయారిటీ ఇవే అవసరం లేదు, లైక్ అవి ఎక్కువగా రావు. సో ప్రయారిటీను, యాక్సిస్ అవి ఎప్పుడు రావు, అంటే ఎప్పుడో ఒకసారి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి ఆ 2 ఆప్షన్స్, ఎక్కువ రైడ్స్ ఉన్నప్పుడే. ఇప్పుడైతే మనం పికప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. సో ఈ రైడ్ అయిపోయిన తర్వాత మనకి ఎంత డబ్బులు ఇస్తాడో చూద్దాం. చెప్పడం మర్చిపోయాను, కార్ యాజ్ యూజువల్ ఏసీలోనే ఉంటుంది. సో మనకి వచ్చే రేంజ్ వచ్చేసి 198 చూపిస్తూ ఉంది. సో లెట్స్ సీ ఎంతవరకు రేంజ్ వస్తుందో ఈరోజు చూద్దాం. అండ్ ఎంత ఎర్నింగ్స్ అవుతాయో కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఈరోజు టైం వచ్చేసి 11:14 అవుతుంది. మన ఫస్ట్ ట్రిప్ కంప్లీట్ చేసాం కదా, మనకు చూపించిన ప్రైస్ వచ్చేసి 329 బెల్లందూర్ డ్రాప్. అండ్ ఇచ్చిన డబ్బులు వచ్చేసి 313 ఇచ్చాడు. డ్యూరేషన్ ఏమో 55 minutes, డిస్టెన్స్ ఏమో 9.27, 313 రూపీస్ ఇచ్చాడు. ఆన్లైన్లోనే ఉన్నాం. సో నెక్స్ట్ ఏదైనా మంచి రైడ్ వస్తే పిక్ చేసుకుందాం. ఇప్పటికైతే ఎర్నింగ్స్ ఎక్కడ బాగా అవుతున్నాయో చూద్దాం. సో సౌత్ ఇందిరానగర్, సో మీకు స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను ఆగండి. మీకు స్క్రీన్ షాట్ పెడతాను, యాడ్ చేస్తాను, అక్కడ చూడండి. అండ్ మనకైతే నార్త్ బెంగళూరు ఎయిర్పోర్ట్, వెస్ట్ సెంట్రల్ ఇందిరానగర్ కాదు, జయనగర్, సౌత్ అవుటర్, ఈ లైన్స్లో ఎర్నింగ్స్ బాగా ఉన్నట్టు ఆరెంజ్ కలర్లో చూపిస్తుంది. మన కాసు అయితే తక్కువ ఉన్నాయి. సో అలాగ అటకాసు వెళ్ళిపోవడానికే చూద్దాం. సో ఇప్పుడైతే ఈ ఫ్లిప్కార్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నాను, ఐటీ ఆఫీస్ హబ్లో.
సో ఇక్కడ నుంచి మూవ్ అయిపోదాం, బయటికి వెళ్ళిపోదాం. సో అక్కడ రైడ్ కోసం ఏమైనా వెయిట్ చేద్దాం. లోపల ఉంటే మాత్రం రైడ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ, ఎందుకంటే అందరూ ఈ టైంలో ఆఫీసెస్కి వస్తారు కదా, అరౌండ్ 12 వరకు ఇటు నుంచి వస్తారు, ఇటు నుంచి బయటకి ఎవరు వెళ్ళరు. సో మనమైతే ఊబర్ ఆన్లైన్లోనే ఉన్నాం. ఏదైనా ఒక మంచి రైడ్ వస్తే పిక్ చేసుకొని మీకు అప్డేట్ ఇస్తాం. సో టైం వచ్చేసి 12:22 అవుతుంది. తిరిగిన కిలోమీటర్స్ 21, ఛార్జింగ్ వచ్చేసి 86, రేంజ్ వచ్చేసి 162 చూపిస్తుంది. ఇప్పుడు వరకు ఫస్ట్ రైడ్ అయింది, సెకండ్ రైడ్ కంప్లీట్ చేశాను. నాకు చూపించిన ప్రైస్ వచ్చి 290 రూపీస్ చూపించాడు. అండ్ డ్యూరేషన్ వచ్చి 28 మినిట్స్, అరౌండ్ 4.3, నాకు 278 ఇచ్చాడు. సో ఇప్పటికైతే 2 ట్రిప్పులు అయ్యాయి. సో మన కస్టమర్ 30 రూపీస్ టిప్ ఇచ్చారు, యాప్లోనే టిప్ ఇచ్చారు, బయట కాదు. సో ఇక్కడ వెళ్ళం దూరంలోనే ఉన్నాం. ఇంకా పక్కన చూస్తే ట్యాక్సీ వెహికల్స్ అన్నీ సైడ్కి పార్క్ చేసి ఉన్నాయి. అబ్బా, 2 సైడ్స్ ఇటుకాస్ ఆటోలు ఉన్నాయి, అటు ఇటుకాస్ కార్స్ ఉన్నాయి. ఎక్కడైనా నీడ దొరికితే పెట్టుకుందాం అని చూస్తూ ఉన్నాను ముందుకి. సో అది ఇంకేమైనా రైడ్స్ చేస్తే మీకు అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ అయితే ఆపోజిట్ టు మార్దహల్లి, లైక్ మార్దహల్లి వేలో ఉన్నాను. సో ఇక్కడ కార్ పార్క్ చేస్తున్నాను. ఏమైనా రైడ్స్ వస్తే మీకు అప్డేట్ ఇస్తాను. 20 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము, ఒక్క రైడ్ కూడా రాలేదు. సో బెల్లందూర్ కదా, అలా కొంచెం మూవ్ అయ్యి కొంచెం ముందుకు వెళ్తే ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మార్దహల్లి దగ్గరికి వెళ్ళిపోతాం. బెల్లందూర్ దాటేసి కుందనహల్లి ఏదో ఏరియా ఇది. సో ఆర్డర్ వస్తే ఎత్తుకొని ఎర్నింగ్స్ ఎంత అయ్యాయో చెప్తాను. సో టైం వచ్చేసి అరౌండ్ 2:06 అవుతుంది. ఇప్పటి వరకు తిరిగిన కిలోమీటర్స్ 49.9, ఛార్జింగ్ వస్తే 74% ఉంది. అండ్ రేంజ్ వచ్చేసి ఇంకా 154 చూపిస్తూ ఉంది. ఓకే, అండ్ ఇప్పటి వరకు మన ఎర్నింగ్స్ చూసుకుంటే 915 రూపీస్ చేసాం. 3 ట్రిప్స్ కంప్లీట్ చేసాం. సో లాస్ట్ ట్రిప్ 323 రూపీస్ ఇచ్చారు. సో ఇప్పుడైతే ఆకలి వేస్తుంది, 2 అయింది కదా, కార్ ఒక సైడ్కి పెట్టేసి లంచ్ చేసుకొని మళ్ళీ ఆన్లైన్ అవుదాం. సో టైం వచ్చేసి 2:41 అవుతుంది. అండ్ ఇప్పుడే మనకు ఒక కామెంట్ వచ్చింది. సో కామెంట్ ఏంటంటే, కొత్తగా వచ్చిన వాళ్ళకి మీ కార్ సజెషన్ అండ్ ఈవీ ఆర్ సిఎన్జి ఆర్ పెట్రోల్ ఆర్ డీజిల్. సో మనకి ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మనం ఎలా కేటగరైజ్ చేసుకుందాం అంటే, ఆటోమేటిక్ వచ్చేసరికి ఈవీ అండ్ పెట్రోల్, సిఎన్జి ఆర్ డీజిల్. మీరు పెట్రోల్ ఆప్షన్లో తీసేవచ్చు, ఎందుకంటే అది లిటిల్ ఎక్స్పెన్సివ్ కంపేర్ టు, అంటే మీకు 100 రూపీస్ పెట్రోల్ కొట్టేస్తే 1 లీటర్ వస్తుంది. 1 లీటర్తో అరౌండ్ 20 కిలోమీటర్సే తిరుగుతారు. సో అది అంత కన్వీనియంట్గా ఉండదు. మీరు ఈవెన్ ఓలా, ఊబర్ ఏది చేసినా వాడు కిలోమీటర్కి ఒక 10 to 15 రూపీస్ ఇస్తాడు. ఓలా అయినా, ఊబర్ అయినా, ర్యాపిడో అయినా. ర్యాపిడో అయితే కొంచెం 17 రూపీస్, 16 రూపీస్ ఇలాగిస్తారు పర్ కిలోమీటర్. సో దాన్ని బట్టి మనం చూసుకుంటే పెట్రోల్ కార్ అసలు పనికిరాదు. యూ వాంట్ టు డ్రైవ్ ట్యాక్సీ, సో పెట్రోల్ కార్ వద్దు. ఒకవేళ మీరు టౌన్స్లో ఉన్నారు, చిన్న ఇప్పుడు మాది పార్వతీపురం విలేజ్, సో అక్కడి నుంచి వైజాగ్కి 150 కిలోమీటర్స్. సో వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు? అరౌండ్ 4500 ఇలా ఛార్జ్ చేస్తారు. సో ఆ టైంలో పెట్రోల్ కార్ అంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. కానీ మీరు సిటీలో బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఉన్నారు, పెట్రోల్ కార్ అంటే అసలు, ఫర్ సపోజ్ మీరు ఒక 16 కిలోమీటర్స్ వెళ్ళారు, మీ పెట్రోల్ కారు లీటర్కి ఒక 15 కిలోమీటర్స్ ఇచ్చింది.
సో ఆ 16 కిలోమీటర్స్ వెళ్ళేందుకు మీకు ఒక 200-250 వస్తుంది. సో అక్కడ ఏం జరుగుతుంది, ఆఫ్ ద అమౌంట్ మీ పెట్రోల్కి వెళ్ళిపోతుంది, మిగిలిన 20-30% అమౌంట్ మీ వెహికల్ మెయింటెనెన్స్, టైర్స్, ఎవ్రీథింగ్. సో ఇలా డీజిల్ అనుకోండి కొంచెం ఎక్కువ, ఇప్పుడు డీజిల్ కార్స్ ఒక 25 ఇచ్చాయి అనుకోండి మైలేజ్. సో దాన్ని బట్టి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళాను అనుకోండి, వర్స్ట్ కేసులో నాకు ఆడొక 300-350-400 ఇస్తాడు. నార్మల్ డేస్, నాట్ ఇన్ పీక్ డేస్ ఆర్ పీక్ అవర్స్, నార్మల్గా చెప్తున్నాను. సో వాడు ఒక 300 ఇచ్చారు, అందులో 150 రూపీస్ నీకు పెట్రోల్ పోతుంది, 100 రూపీస్ పెట్రోల్ పోతుంది, 50 రూపీస్ మెయింటెనెన్స్, అదర్ ఛార్జెస్, ఇంకో 20-30 రూపీస్ నీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ లైక్ ఫుడ్, నీ హ్యాబిట్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. సో దాంట్లో ఎర్నింగ్స్ ఏమంటే కొంచెం తక్కువ వస్తాయి. ఇంకా మనకి మిగిలిన 2 ఆప్షన్స్ వచ్చేసి సిఎన్జి ఆర్ ఈవీ. అండ్ సిఎన్జికి వస్తే ఇది ఫుల్లీ మాన్యువల్ కార్స్ వస్తాయి. మనకి సిఎన్జిలో ఆటోమేటిక్లో ఉన్నది టిగోర్ ఒకటే. సో అది కూడా మీకు ఎల్లో బోర్డ్లో కావాలంటే, కొత్త కారు ఎల్లో బోర్డ్లో కావాలి అంటే 2 రిజిస్ట్రేషన్స్ జరగాలి. ఫస్ట్ వాళ్ళు ప్రైవేట్గా రిజిస్ట్రేషన్ చేస్తారు, అది అయిపోయిన తర్వాత దాన్ని కమర్షియల్గా మారుస్తారు. సో మీకు డైరెక్ట్గా కార్ కమర్షియల్ మీద రాదు. టాటా టిగోర్ ఏఎంటీ విత్ సిఎన్జి, అది ఓన్లీ నీకు మాన్యువల్ కార్ అనుకో వస్తుంది. మేబీ వాళ్ళ షోరూమ్తో మీరు మాట్లాడుకొని చేసుకోవచ్చు. మాకు ఇక్కడ షోరూమ్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఆటోమేటిక్లో సిఎన్జి ఇస్తాం సార్, కాకపోతే ఫస్ట్ మీ పేరు మీద ప్రైవేట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఒకవేళ మీరు కారు ఫుల్ క్యాష్ ఇచ్చి తీసుకున్నారు అనుకోండి, రిజిస్ట్రేషన్ 2 సార్లు అయినా పర్లేదు, ఎందుకంటే 2 సార్లు మీ పేరు మీద ఉంటుంది కాబట్టి నో ఇష్యూస్. అదే ఒకవేళ మీరు లోన్లో తీసుకున్నారు అనుకోండి, అప్పుడు 70% ఆఫ్ ద కార్ విల్ బి ఆన్ బ్యాంక్స్ నేమ్, మిగిలిన 30% మీ పేరు మీద ఉంటుంది ఎప్పటి వరకు మీ లోన్ క్లియర్ చేసినంత వరకు. సో లోన్ క్లియర్ అయిన తర్వాత మీరు వైట్ బోర్డ్ నుంచి ఎల్లో బోర్డుగా మార్చుకోగలరు. లోన్ ఉన్నంతసేపు మీరు వైట్ బోర్డ్ని ఎల్లో బోర్డుగా ట్రాన్స్ఫర్ చేయలేరు. నేను ఆల్రెడీ ఆర్టీఓలో కనుక్కున్నాను అండ్ షోరూమ్ వాళ్ళతో కూడా కనుక్కున్నాను. లోన్ క్లియర్ అయినంత వరకు వైట్ బోర్డ్ నుంచి ఎల్లో బోర్డు కార్ మారదు. సో ఇది సిఎన్జిలో మనకి ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. సిఎన్జి మాన్యువల్ అనుకుందాం, ఈవీ ఆటోమేటిక్. ఇప్పుడు మాన్యువల్ కార్, మీరు సిఎన్జి కార్ తీసుకున్నారు, అది కేజీకి ఒక 20 వస్తుంది. సో కేజీ ఎంత, ఒక 90 రూపీస్ అనుకోండి. అదే 90 రూపీస్ నేను రీఛార్జ్ చేస్తే ఒక అరౌండ్ 50-60 కిలోమీటర్స్ తిరిగేస్తాను విత్ ఏసీ. ఓకే, ఫస్ట్ డిఫరెన్స్ అది. అండ్ సెకండ్ డిఫరెన్స్ వచ్చేసరికి సిఎన్జి మనకు ఫుల్లీ మాన్యువల్ కారే తీసుకోవాలి, ఆటోమేటిక్ అయితే కష్టం. ఉన్నది ఒకటే ఆప్షను, ఆ ఆప్షన్స్ కూడా మీకు ఓకే అనుకొని ఫుల్ అమౌంట్ క్లియర్ చేసుకుంటారంటే మీ ఇష్టం. లేదు సార్ నేను డౌన్ పేమెంటే కట్టుకోగలను, ఇంత డౌన్ పేమెంట్ కట్టుకోగలను, రిమైనింగ్ లోన్కే వెళ్తానంటే మీకు సిఎన్జిలో మాన్యువల్ మాత్రం వస్తుంది, ఆటోమేటిక్ రాదు. సో ఓకే, అది పాయింట్. అండ్ ఈవీకి వచ్చేసరికి నాది ఫుల్లీ ఆటోమేటిక్. ఇప్పుడు సిఎన్జి అనుకోండి, ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి ఒక ప్రెజర్ బాగా ఉంటే ఒక 800-850 ఇది పడుతుంది. ప్రెజర్ కొంచెం తక్కువ ఉంటే 700-750 వరకు పడుతుంది. సో వాళ్ళు ఆ 700 కొట్టించుకొని ఎంత చేస్తారు, అరౌండ్ ఒక 3000 చేశారు అనుకోండి, అందులో 700 సిఎన్జికే పోతుంది. సో మిగిలిన ఎంత 2300 వాళ్ళ పాకెట్స్లోకి వెళ్తాయి. నేను ఒకవేళ ఇంటికాడ ఛార్జ్ పెట్టుకుంటున్నాను, ప్రజెంట్లో నాకు 150-200 అయింది అనుకోండి, నేను ఒక 3000 చేసుకుంటే సో నాకు ఎంత పడుతుంది, 2800 విల్ బీ ఆన్ మై పాకెట్. ఇప్పుడు నా ఎక్స్పెన్సెస్ అన్నీ తీసేసిన 2600 నాకు వచ్చేస్తుంది. అండ్ నార్మల్గా ఇప్పుడు మీరే కంపేర్ చేసి మీరే ఆలోచించుకోండి, మీకు ఎంత, మీ బడ్జెట్ ఎంత అని చూసుకోండి. ఫస్ట్ మీ కార్ బడ్జెట్ ఎంత అని చూసుకోండి, తర్వాత మీరు ఈవీఆ, సిఎన్జిఆ, డీజిల్ అన్నీ చూసుకోవచ్చు. నా కార్ 12,35,000. సో నేను ఈవీ ఎందుకు తీసుకున్నానంటే ఇది ఫుల్లీ ఆటోమేటిక్. అండ్ నేను ఆల్రెడీ కొంతమంది డ్రైవర్స్ని అడిగాను, అన్న ఇప్పుడు అవుట్ స్టేషన్ అంటే ఏంటి పరిస్థితి అని. సో వాళ్ళు చెప్పిన ఆల్మోస్ట్ ఒక 20-30 మెంబర్స్ వరకు అడిగాను.
వాళ్ళు వర్స్ట్ కేసులో మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్, లేదంటే మనం వీక్లీ వన్స్ అనుకుందాం. వీక్లీ వన్స్ ఎవ్రీ సండే అవుట్ స్టేషన్ వెళ్తున్నాడు వస్తున్నాడు, ఒక 100 కిలోమీటర్స్ అవుట్ స్టేషన్ అనుకుందాం. దూరం వద్దు, అవుట్ స్టేషన్ సిటీ లోకల్లోనే ఒక 100 కిలోమీటర్స్ అవుట్ స్టేషన్ వచ్చింది. సో అంటే వెళ్ళడం రావడం టూ సైడ్స్ కలిపి 100 కిలోమీటర్స్, నాట్ వన్ సైడ్. సో తనకి అరౌండ్ ఒక 2000 వచ్చింది అనుకోండి, మొత్తం అక్కడికి వెళ్ళి ఉండి అన్నీ చేసుకొని 2000 అనుకుందాం. ఓకే, ఇప్పుడు తను వారమంతా మాన్యువల్ బండే నడుపుతాడు, వెళ్ళింది 100 కిలోమీటర్సే. ఒకవేళ మరీ లాంగ్ వెళ్తే ఇప్పుడు తిరుపతిలో, ఇప్పుడు నేను తిరుపతి వెళ్ళాలనుకోండి, అక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఉంది, మధ్యలో స్టాటిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఒక 1 అవర్ కూర్చుంటాను, ఛార్జింగ్ పెట్టుకుంటాను, మళ్ళీ రిలాక్స్డ్గా కార్ తీసుకొని వెళ్తాను. సో వెళ్ళాలి అంటే ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఆల్రెడీ మన తెలుగులో ఒక ఈవీ కార్ ట్రావెలర్ ఉన్నారు, ఐ డోంట్ నో హీస్ నేమ్, సరిగ్గా గుర్తులేదు ఆ ఛానల్ పేరు కూడా. సో తను ఈవీ కార్లో ట్రావెల్ చేస్తాడు ఇండియా మొత్తం. అండ్ రీసెంట్గా లాగ్స్ కూడా వచ్చాయి, తనకు ఒక బాబు అనుకుంటా, బాబు కూడా పుట్టాడు. సో యూ కెన్ చెక్అవుట్ దట్ టైప్ ఆఫ్ ఛానల్స్. ట్యాక్సీ పరంగా నీకు కంఫర్ట్ కావాలి, లగ్జరీ కావాలి అంటే యూ హ్యాస్ టు కమ్ ఫర్ ఏఎంటీ. నువ్వు మాన్యువల్లో ఒక 10 కిలోమీటర్లకి 10 అవసరం లేదు, మీరు 1 కిలోమీటర్లో ఎన్నిసార్లు క్లచ్ మూస్తారో మీరే ఆలోచించుకోండి. బంపర్ టు బంపర్ ట్రాఫిక్. నాకు అలాగే ఉండదు, జస్ట్ న్యూట్రల్, డ్రైవ్, రివర్స్, ఈ 3 గేర్సే ఉంటాయి. నేను డ్రైవ్ పెడితే కారు ముందుకు వెళ్ళిపోద్ది, ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉంటుంది. ఓకే, అంతా మీ మీద. నేను సజెస్ట్ చేసేది, నువ్వు సిటీలోనే చేసుకుంటావు, నువ్వు అవుట్ స్టేషన్స్ ఎక్కువ వెళ్ళవు. నేను సిటీలో చేసుకుంటాను సార్, నాకు అవుట్ స్టేషన్స్ అంత ఇంపార్టెంట్ కాదు, సిటీలో ఎర్నింగ్స్ బాగా అయితే చాలు అంటే యూ కెన్ గో ఫర్ ఈవీ. లేదు సార్, నేను లాంగ్ ట్రిప్స్ వెళ్తాను, నాకు మాన్యువల్ కార్ అంటే చాలా ఇష్టం, ఎంత కష్టమైనా నేను మాన్యువలే నడుపుతాను, నాకు నా మాన్యువలే ఇష్టం అను, యూ కెన్ గో ఫర్ లైక్ సిఎన్జి మాన్యువల్. నీకు కావాలంటే టిగోర్లో కూడా సేఫెస్ట్ కార్ ఉంది సిఎన్జి, వాళ్ళు ఇస్తారు. అది మీరు షోరూమ్తో మాట్లాడుకోవాలి, మీకు ఎన్ని రిజిస్ట్రేషన్స్కి ఆడు ఎల్లో బోర్డు ఇస్తాడు అనేది మీరు షోరూమ్తో కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి. ఇంకా డీజిల్ అంటే ఇప్పుడు మనకు డీజిల్ కార్స్ లేవు. డీజిల్ కార్ తీసుకోవాలి అంటే ఇప్పుడు నువ్వు ఒక కియాది 7 సీటర్ సెల్టోస్ డీజిల్ ఏవో ఉన్నాయి, అవి ఇప్పుడు ఉన్నాయో లేదో కూడా తెలియదు. పోనీ ఒకవేళ నువ్వు సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా, సో నీకు మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఇవి. నాకు ఆల్రెడీ ఫస్ట్ సర్వీసింగ్ అయ్యింది, ఫస్ట్ సర్వీసింగ్కి వచ్చి అరౌండ్ 380 రూపీస్ ఛార్జ్ చేశారు, ఒక గేర్ ఆయిల్ మార్చారు ముందు. సో అది కూడా ఎందుకు అని అడిగాను. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ గేర్ ఆయిల్ మార్చుకోవడం వల్ల ముందు మీరు కొత్తది కదా, మొత్తం ఐటమ్స్ అన్ని లోపల కొత్తవి కదా, సో అందులో వచ్చిన డస్ట్ పార్టికల్స్ కానీ ఇరిగిపోయిన ముక్కలు కానీ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి సార్, చిన్న చిన్నవి జంక్ లాగా వాటికి అంటుకోకుండా బయటకు వచ్చేస్తాయి, సో అందుకు చేంజ్ చేసాం, ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ థింగ్, అది బేస్డ్ ఆన్ యూ అని చెప్పారు. ఓకే, సింపుల్ ఫండా అబ్బా, నీకు మాన్యువల్ కార్ ఇష్టం, సిఎన్జి పర్లేదు, నువ్వు సిటీలో నువ్వు అవుట్ స్టేషన్స్ వెళ్ళొచ్చు. నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి మా ఊరు పార్వతీపురం అరౌండ్ ఒక 1600 కిలోమీటర్స్. సో ఇంత 12 lakhs కార్ పెట్టుకొని నేను 1600 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలనంటే చేయగలను. కాకపోతే దానికంటూ రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను సిఎన్జి కార్ తీసుకున్నాను అనుకోండి, ఇన్ ద సిటీ సిఎన్జి కార్ తీసుకున్నాను, నేను గ్యాస్ ఫిల్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ వర్స్ట్ కేస్ నాకు 45 minutes పడుతుంది. ఎందుకంటే నువ్వు వెళ్ళేసరికి అక్కడ క్యూ ఉంటుంది, క్యూలో వెయిట్ చేస్తూ ఉండాలి. నీకు డైరెక్ట్గా నువ్వు వెళ్ళగానే పెట్రోల్ పోసినట్టు పోసారు సిఎన్జి. ఫస్ట్ నువ్వు వెళ్తావు, అక్కడ లైన్లో వెయిట్ చేయాలి, అక్కడ కార్ పెట్టాలి, దిగాలి, అన్నీ చేయడానికి ఒక 45 minutes పడుతుంది. ఎందుకంటే బెంగళూరు లాంటి సిటీల్లో ఎన్ని సిఎన్జి కార్స్ ఉన్నాయంటే నువ్వు ఎక్కడ ఏ మూల బంకుకి వెళ్ళా నీకు వర్స్ట్ కేసు 30 నిమిషాలు పడుతుంది బ్రో. ఓకే, ఇప్పుడు నాది ఛార్జింగ్ స్టేషన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయని నేను చెప్పను. ఛార్జింగ్ స్టేషన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి అండ్ డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి.
ఇప్పుడు మనం స్టాటిక్లో ఛార్జ్ పెట్టుకున్నాం అనుకోండి, బెంగళూరులో స్టాటిక్ కానీ మైషెల్ కానీ షెల్ పెట్రోల్ బంక్స్ ఉన్నాయి చూడండి, అక్కడ కానీ మనం ఛార్జ్ పెట్టుకుంటే దే విల్ ఛార్జ్ 17 రూపీస్ కిలోవాట్. సో నాకు నా కారు మొత్తంగా నేను ఒక 30%కి వెళ్ళాను, నాకు మళ్ళీ 100 కావాలి అంటే నాకు ఎంత అవుతుంది, ఒక 450 రూపీస్ ఇలా పడుతుంది. ఓకే, అదే నేను గవర్నమెంట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, బెస్కామ్ వాడు 6 రూపీస్ కిలోవాట్ తీసుకుంటాడు, ఫాస్ట్ ఛార్జర్. కాకపోతే మనం ఛార్జర్ చూసి వెళ్ళాలి. ఇక్కడ ఎక్కువ మోస్ట్ కేసెస్ 25 కిలోవాట్స్ ఛార్జర్స్ ఉంటాయి. సో 6 రూపీస్ తీసుకుంటాడు. నేను దాంతో 30 నుంచి 100కి వెళ్ళాలంటే ఒక 110, 120, 130 రూపీస్ పే చేస్తే నాకు 100% ఛార్జింగ్ వచ్చేస్తుంది, కిలోమీటర్స్ 150 తిరిగేస్తాను. సింపుల్ ఫండా. మీరు స్లో ఛార్జర్తో పెడితే మీకు రేంజ్ ఎక్కువ వస్తుంది, కానీ స్లో ఛార్జర్ టేక్స్ మోర్ టైం. నాకు 30 నుంచి అరౌండ్ 100కి వెళ్ళడానికి ఆ 70% ఛార్జ్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ 45 మినిట్స్. నేను ఇప్పుడు సిఎన్జి తీసుకున్నా, ఈవీ తీసుకున్నా నాకు పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు నా డిజైర్ ఎందులోకి వెళ్తుందో ప్రీమియర్లోకి, నాది సేమ్ కార్, సేమ్ అందులోకి వెళ్తుంది. కాకపోతే నాది ఇంకొంచెం పెద్దది వస్తుంది డిజైర్ కంటే. అంటే ఇప్పుడు కొత్త మోడల్ డిజైర్ ఈక్వల్ సైజు, ఇప్పుడు పాత మోడల్ 2022, 2023 ఓల్డ్ మోర్షన్స్ వచ్చాయి చూడండి, కొత్త డిజైర్స్ కాకుండా, అది కంటే నాది కొంచెం పెద్దది, వెడల్పు ఎక్కువ. సో ఇట్స్ బేస్డ్ ఆన్ యూ. నాకు కంఫర్ట్ కావాలి. నేను ఈవీ కార్ ఎందుకు తీసుకున్నానంటే ఇట్స్ ఫుల్లీ ఆటోమేటిక్. నేను మాటికి గేర్లు చేంజ్ చేసుకొని, క్లచ్ మూసుకొని, గేర్ మార్చుకొని, మళ్ళీ ఇలా ముందుకు వెళ్ళేసరికి మళ్ళీ రెండో గేర్ వేయాలి, వెహికల్ మూవ్ అయ్యేసరికి మళ్ళీ కొంచెం స్పీడ్ అందుకు మూడో గేర్ వేయాలి. నువ్వు మూడో గేర్ నుంచి మళ్ళీ ఫస్ట్ గేర్గా వచ్చేస్తావు, 4-5 వేయడం కాబట్టి సిటీలో నీకు బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో జస్ట్ వెహికల్ ఇలా ఒక 20-30 స్పీడ్ వెళ్తుంది, మళ్ళీ జీరోకి వస్తుంది, మళ్ళీ 20-30 స్పీడ్ వెళ్తుంది, మళ్ళీ జీరోకి వస్తుంది. నువ్వు కాన్స్టెంట్గా ఒకే స్పీడ్లో అన్నా నేను 5 గేర్లు వేసేస్తాను వెళ్ళిపోతానంటే అవ్వదు. ఇక్కడ బంపర్ టు బంపర్, కార్కి మినిమం ఒక 1.5 అడుగు గ్యాప్ ఉంటుంది బ్రో, అంతే. ఆ ముందు కారు మూవ్ అయినప్పుడే నీ కారు మూవ్ అవ్వాలి. ముందు కారు మూవ్ అవ్వకుండా నువ్వు క్లచ్ వదిలేసినా కూడా నువ్వు వెళ్ళి టప్మని తగిలేస్తావు, ముందు కారుకి బంపర్ ఊడిపోద్దాడికి, లేదంటే నీకేదో దెబ్బలు తగులుతాయి, నీ కార్కి ఏదైనా దెబ్బలు తగులుతాయి. సో నేను చూస్ చేసుకుంది ఏంటంటే ఈవీ. బ్రేక్ మీద నుంచి కాల్ చేస్తాను, బండి స్లోగా మూవ్ అవుతుంది, బ్రేక్ మీద కాల్ వేసుకుంటాను. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. నీకు మాన్యువల్ కార్ అంటే మీకు ఆల్రెడీ మీరు మాన్యువల్ డ్రైవ్ చేసినట్టుంటే యూ కెన్ ఎక్స్పీరియన్స్. సిటీలో మాన్యువల్ అంత దారుణంగా ఉంటుంది. సో అది మీ సజెషన్ ఏంటి అంటే, నేను ఎవరికి ఏమీ సజెస్ట్ చేయను బ్రో, ఇట్స్ బేస్డ్ ఆన్ యూ. మీకు ఏది కంఫర్ట్ అనుకుంటే అది తీసుకోవచ్చు. ఇప్పుడు ఈవీ కార్ కదా, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది, అది వన్స్ అపాన్ ఎ టైం. మీరు 2016 చూసుకుంటే అప్పుడు వాళ్ళగే ఉన్నాయి. జస్ట్ సెకండ్, దట్ ఈజ్ యువర్ డెసిజన్, అది మీ డెసిజన్ అది. సో మీ బడ్జెట్ మీకు ఎంత వస్తుందో దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. అండ్ మనకి ఇంకా కామెంట్స్ వచ్చాయి, ఈవీ కార్స్కి గేర్స్ ఉంటాయా బ్రో, లేక ఫుల్లీ ఆటోమేటిక్గా? ఇది ఫుల్లీ ఆటోమేటిక్, ఎటువంటి గేర్స్ ఉండవు, ఓన్లీ 3 గేర్స్, న్యూట్రల్, రివర్స్ అండ్ డ్రైవ్, ఇవే 3 గేర్స్ ఉంటాయి ఫుల్లీ. ఇప్పుడు మీరు స్కూటీ పట్టుకొని ఒక్కసారి యాక్సిలరేటర్ పట్టుకొని ఎలా తిప్పితే జమ్మని వెళ్ళిపోద్దో, మీకు గేర్ లాగింగ్స్ కానీ, లేదంటే మీరు పెట్రోల్ కార్ ఉన్నారు, పెట్రోల్ కార్లో మీరు చూసినప్పుడు మరీ హై ఎండ్ కాకుండా నార్మల్ మోడల్స్ ఉన్నాయి చూడండి, అరౌండ్ క్విడ్ కానీ, లేదంటే మారుతి ఎస్ప్రెసో కానీ, లేదంటే డిజైర్ కానీ, యూ కెన్, అది మీరు యాక్సిలరేట్ చేసినప్పుడు 2 గేర్స్ దించుకొని అప్పుడు బండి ముందుకు పుష్ చేస్తుంది. సో అలాగా, ఇది అలా కాదు, మీరు యాక్సిలరేటర్ తొక్కగానే మీరు ఏ స్పీడ్లో ఉంటే మీ స్పీడ్ని ఇంకా పెంచుతుంది తప్ప తగ్గించదు. అంటే మీకు ఆ గేర్ చేంజింగ్, ఆ నాయిస్ కానీ ఏమి ఉండదు, బండి సౌండ్ రాదు అసలు. మీరు ఒక 80లో 90లో వెళ్తున్నా బండి చాలా క్వైట్గా ఉంటుంది, అసలు సౌండ్స్ ఎక్కడి నుంచి రావు. ఓకే, అండ్ ఇంకే ఉన్న ఒక్క నిమిషం కామెంట్స్ చూస్తున్నాను.
సో అవే 2 కామెంట్స్. కార్ అనేది మొత్తంగా మీ మీదే బేస్ అయ్యి ఉంటుంది బ్రో. నేను ఎవ్వరికి ఏ కార్ తీసుకోమని సజెస్ట్ చేయను. ఓకే, అది మీ ఒపీనియన్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. నా ఒపీనియన్కి నేను ఆల్రెడీ బ్లూ స్మార్ట్లో పనిచేశాను. సో నేను ఆల్రెడీ ఒక కంపెనీలో పనిచేశాను. అక్కడ ఓన్లీ ఈవీ కార్స్ మాత్రమే ఉంటాయి. సో నాకు అక్కడ నచ్చింది, ఈవీ కార్ నచ్చింది కాబట్టి నేను ఈవీ కార్ తీసుకున్నాను. లేదు మీకు సిఎన్జి కార్ ఇష్టం, సిఎన్జి కార్ తీసుకోండి. లేదు సార్ నాకు డీజిల్ కార్ ఇష్టము, మంచి పవర్ ఉంటుంది, మంచి పికప్ ఉంటుంది, మంచి టార్క్ ఉంటుంది అంటారు, యూ కెన్ గో ఫర్ డీజిల్. ఇట్స్ బేస్డ్ అపాన్ యూ బ్రోస్ ఫుల్లీ. నాకైతే ఈవీ ఎందుకు నచ్చిందంటే ఇట్స్ ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ కంపేర్ టు సిఎన్జి పెట్రోల్ డీజిల్తో కంపేర్ చేసుకుంటే నాకు రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ. ఇప్పుడు సిఎన్జి కార్ రన్నింగ్ కాస్ట్ చూసుకుంటే 6 రూపీస్ పర్ కిలోమీటర్. ఓకే, వాడు 10 రూపీస్ ఇస్తాడు కిలోమీటర్కి, 6 రూపీస్ కిలోమీటర్. ఓకే, అందులో 1 రూపీ నీ కార్ మెయింటెనెన్స్ టైర్స్ తీసే, ఎంత 7 రూపీస్ కార్కి అయిపోతుంది, ఇంకా 3 రూపీస్ మిగులుతుంది. ఓకే, పెట్రోల్ కార్ అంటే 8 రూపీస్ 9 రూపీస్ పడుతుంది పర్ కిలోమీటర్. సో అది కౌంట్ వద్దు. అండ్ డీజిల్ కూడా ఆల్మోస్ట్ 7 to 8 రూపీస్ పడుతుంది. అండ్ నా కార్ వచ్చేసి కిలోమీటర్కి 1 రూపీ. అంటే మిగిలిన 1 రూపీ నా కార్ కిలోమీటర్కి అయింది అనుకోండి, 1 రూపీ అయింది కిలోమీటర్కి. కార్ మెయింటెనెన్స్కి, కార్ టైర్స్కి నేను ఒక 2 రూపీస్ తీస్తాను. అంటే టోటల్ 3 రూపీస్ పర్ కిలోమీటర్ తీస్తాను. నాకు ఇంకా పాకెట్లోకి 7 రూపీస్ వెళ్తుంది. ఓకే, అదే డిఫరెన్స్. కానీ మనం ఇంటికాడ ఛార్జింగ్ పెట్టుకుంటే నాకు ఉన్న డౌట్ ఏంటంటే, మాది మినిమము ఇన్ని కిలోవాట్స్, లైక్ 150 యూనిట్స్ వరకు ఒక రేట్ ఉంటుంది, 150 యూనిట్స్ తర్వాత ఇంకొక రేట్ ఉంటుంది. సో అది మనం చూసుకోవాలి. లేదు సార్ నాకు సపరేట్గా నేను మెయిన్ పెట్టించుకుంటాను అంటే దట్ విల్ ఇన్వెస్ట్ యూ అరౌండ్ 80 to 90K, ఇంకా ఎక్కువే అవ్వచ్చు. బెంగళూరు లాంటి సిటీల్లో ఉన్నారు, మీరు ఓన్లీ ఒక మెయిన్ పెట్టుకుంటున్నారు మీ కార్ కోసం అంటే ఇట్ విల్ లైక్ నా కారు 3 కిలోవాట్స్ ఛార్జర్, నార్మల్ హోమ్ ఛార్జర్ 3 కిలోవాట్స్. అంటే మీరు మెయిన్ బోర్డు ఉంటుంది కదా, అది ఒక 4 కిలోవాట్స్ 5 కిలోవాట్స్ బోర్డు తీసుకోవాలి. దానికోసం నార్మల్గా ఇప్పుడు మన ఇంటికి వచ్చే లైన్ కాకుండా ఒక సపరేట్ లైన్ వేస్తాడు. సపరేట్గా ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక లైన్ వస్తుంది. అదంతా ఒక పెద్ద సెటప్. అది ఎక్కడైనా నాకు కనిపిస్తే నేను చూపిస్తాను. సో అలాంటి సెటప్లు ఎవరు చేయించుకుంటారు అంటే, ఇప్పుడు మీరు ఒక ఫాస్ట్ ఛార్జర్ ఒక 60 కిలోవాట్స్ 70 కిలోవాట్స్ మీరు ఇన్స్టాల్ చేయిస్తున్నారు మీ ఇంటికాడ. ఓకే, ఫర్ ఎవ్రీ వన్. సో మీరు ఒక ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ లాగా స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు అంత అది పెట్టుకున్నా అది వర్త్ ఇట్. మీరు కొన్నిదే కార్ ఒక 12 lakhs 13 lakhs కార్ కొనుక్కొని, లేదంటే టియాగో ఈవీ కొనుక్కొని మీరు 1.5 lakh ఓన్లీ ఫర్ ద ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ. దానికంటే మీరు పెట్రోల్కి వెళ్ళిపోయి ఉంటే అది ఇంకా బండి తక్కువ ప్రైస్ పడుతుంది, ప్లస్ నీకు ఎప్పటికప్పుడు పెట్రోల్ అవైలబిలిటీలో ఉంటుంది, 24/7 బంక్స్ ఉంటాయి, నువ్వు ఈజీగా రీఫిల్ చేసుకుంటావు. సో ఈవీ కార్స్ ఎవరికి బెస్ట్ అంటే, ఇప్పుడు నువ్వు డైలీ ఒక 100 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్ రన్నింగ్లో ఉంటున్నావు, డైలీ 100 కంటే 100+ కిలోమీటర్స్ డైలీ రన్నింగ్లో ఉంటున్నావు. సో అప్పుడు నువ్వు సిఎన్జి చూసుకున్నావు అనుకో, నీకు డైలీ అయ్యేది ఒక 500 రూపీస్ గ్యాస్ అవుతుంది. అదే పెట్రోల్ అనుకోండి, కిలోమీటర్కి 10 చొప్పున వేసుకున్న 100 అంటే 1000 రూపాయలు, అరౌండ్ ఒక 1100 రూపీస్ పెట్రోల్ అవుతుంది. డీజిల్ అయితే ఒక 800-900 రూపీస్ డీజిల్ అవుతుంది నువ్వు 100 కిలోమీటర్స్ తిరిగితే. అదే ఈవీలో నువ్వు ఆ 200 రూపీస్ పెడితే నువ్వు వెళ్ళి వచ్చేయచ్చు. అరౌండ్ ఒక 100 కిలోమీటర్స్ తిరిగిన ఇంకా 50 కిలోమీటర్స్ ఛార్జింగ్ నీ కార్లో ఉంటుంది. సో మీకు డైలీ రన్నింగ్ ఎక్కువ ఉంటే గో ఫర్ ఈవీ. లేదు సార్ నేను జస్ట్ ఆఫీస్కి వెళ్ళి వస్తాను, నాకు ఎటువంటివి లేవు, జస్ట్ ఆఫీస్కి వెళ్ళి వస్తాను, లేదంటే ఒక రోజుకి ఒక 5 to 10 కిలోమీటర్సే తిరుగుతాను కారు, నేను పెద్ద యూజ్ చేయనంటే గో ఫర్ పెట్రోల్. ఆలోచించవసరం లేదు, ఎందుకంటే మీరు ఇంటికాడ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే దాన్ని నైట్ అంతా పెట్టేసి వదిలేయాలి.
లేదు బయట ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మీరు వెళ్ళి 1 అవర్ కూర్చోవాలి, 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. మీ దరిద్రం బాగోకపోతే అక్కడ ఆల్రెడీ కార్స్ వెయిటింగ్లో ఉంటాయి. బెంగళూరులో ఇప్పుడు ఈవీ కార్స్ చాలా పెరిగిపోయాయి. సో నేను ఒకవేళ ఎయిర్పోర్ట్కి వెళ్తే అన్ని మీకు ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ఛార్జింగ్ స్టేషన్స్ చూపిస్తాను నేను. సో ప్లీజ్ వెయిట్. అండ్ ఇప్పటికి వచ్చి 3 అవుతుంది టైము. మనం మళ్ళీ ఆన్లైన్ అవుదాం, ఎందుకంటే ఇప్పటికి 915 రూపీస్ అయ్యింది, మనకి ఎక్కువ అవ్వలేదు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆ డౌట్స్ వీడియో నెక్స్ట్ వీడియోలో, అంటే ఈరోజు మీరు కామెంట్ పెట్టారు అన్న ఇది ప్రాబ్లము, లేదంటే అన్న దీనికి సొల్యూషన్ చెప్పు అన్న, లేదంటే నువ్వు దేన్ని సజెస్ట్ చేస్తావు అని మీరు కామెంట్ పెట్టండి. నెక్స్ట్ డే వీడియోలో అది ఆ కామెంట్కి ఆన్సర్ నేను ఇస్తాను. ఇప్పుడు ఒక్కొక్కరికి రిప్లై, నేను డ్రైవింగ్ చేయాలి, ఒక్కాసి మ్యాప్స్ చూసుకోవాలి, ఒక్కాసి వచ్చిన కామెంట్స్ అన్నీ చదవాలంటే నాకు కష్టం. సో నేనేం చేస్తాను, లంచ్ చేసి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మీ కామెంట్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మళ్ళీ ఎర్నింగ్ వీడియోస్ చేసుకుందాం. ఇది వీడియో మధ్యలోనే ఉంటుంది. సో యూ కెన్ వాచ్ ద ఫుల్ వీడియో. అండ్ అలాగే ఇంతవరకు మన ఛానల్కి వ్యూస్ అయితే రావడం స్టార్ట్ అయ్యాయి, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అబ్బా. ఈవీ కంటెంట్ నేను బెంగళూరులో ఎలా ఉంటుందో, ఈ ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుందో, మనం ఇంకా అవుట్ స్టేషన్స్ కూడా వెళ్ళొచ్చు, అవుట్ స్టేషన్స్ కూడా ప్లాన్ చేస్తాం. అవుట్ స్టేషన్ ట్రిప్స్ అన్నీ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మైసూర్ వెళ్ళొచ్చు, లేదంటే ఆగని చెప్తాను. స్టాటిక్ యాప్లో ప్రీ డిఫైన్డ్ ఏదో ఉంటుంది, స్టాటిక్ ఎలక్ట్రిక్ పే అనుకుంటా. గో సెడాన్ 0.1 పికప్ 17 311 వద్దు, ఇందాక అదే రైట్ చూపించింది, ఇప్పుడు అదే రైట్ చూపిస్తుంది. సో ఒకసారి ఆపుదాం, రైట్స్ వస్తూ ఉన్నాయి, రెడ్ జోన్లో ఉన్నట్టున్నాను. స్టాటిక్ అని ఒక యాప్ ఉంటుంది, అది ఈవీ ఛార్జర్స్. మీకు ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేయర్ ఈవీ ఛార్జర్స్కి స్టాటిక్ ఒకటి. సో స్టాటిక్ విల్ కొలాబరేట్ అదర్ ఛార్జర్స్ యాజ్ వెల్. అంటే ఓన్లీ నీకు స్టాటిక్ వే కనిపిస్తాయని లేదు, షెల్ కనిపిస్తాయి, తర్వాత షోరూమ్స్ ఉండే కనిపిస్తాయి, లేదంటే ఛార్జ్ నో కనిపిస్తుంది, ఇంకేముంటాయి, బెంజ్ షోరూమ్ కనిపిస్తుంది, హుండే షోరూమ్స్. లైక్ ఎవరైతే స్టాటిక్లో రిజిస్టర్ అవుతారో ఛార్జర్స్ ఉన్నవాళ్ళు, అంటే ఫాస్ట్ ఛార్జర్స్ ఉన్నవాళ్ళు, స్లో ఛార్జర్స్ ఉన్నవాళ్ళు, సో వాళ్ళ దగ్గరికి అయితే వాళ్ళ లొకేషన్ మనకి మ్యాప్లో చూపిస్తుంది. సో ఇప్పుడు మీకు మొత్తం అరౌండ్ బెంగళూరులో ఎన్ని ఉన్నాయో చూపిస్తాను చూడండి. నేను అక్కడ స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను వీడియోలో, సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో ఇప్పుడు నేను ఆల్రెడీ కొన్ని ట్రిప్స్ నేను ప్లాన్ చేసి సేవ్ చేసి పెట్టుకున్నాను, వాటి గురించి మాట్లాడదాం. సేవ్ ట్రిప్స్, ఎస్. సో ఇప్పుడు బెంగళూరు నుంచి తిరుపతి వెళ్ళాలంటే అరౌండ్ 284 కిలోమీటర్స్. ఓకే, ఈ 284 కిలోమీటర్స్కి మనకి ఎన్ని ఛార్జర్స్ ఉన్నాయంటే ఒక్క నిమిషం చెప్తాను. మనకి బెంగళూరులో బోల్డ్ ఛార్జర్స్ దొరికేస్తాయి, తర్వాత చిత్తూరు వరకు మనకి పర్లేదు బ్రో, అరౌండ్ ఒక 20-30 ఛార్జర్స్ ఉంటాయి, ఫాస్ట్ ఛార్జర్స్, స్లో ఛార్జర్స్ కాదు, ఫాస్ట్ ఛార్జర్స్ ఒక 20-30 ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు వెళ్ళిన వేలో ఛార్జర్స్ ఉంటే మీరు చాలా రేంజ్ యాంగ్జైటీ ఏదో అంటారు కదా, అలాంటివి ఏం పెట్టుకోవాల్సిన లేదు. 100 కిలోమీటర్స్ వెళ్ళేసరికి ఇంకో ఛార్జర్ వస్తుంది, ఇంకో 100 కిలోమీటర్స్ వెళ్ళేసరికి ఇంకో ఛార్జర్. అలా చూసుకున్నా మనకి పెట్రోల్ సిఎన్జి కంటే మనకు చాలా తక్కువ పడుతుంది. మనకి పెట్రోల్ అండ్ సిఎన్జిలో ఉన్న ప్లస్ పాయింట్, ఈవీలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే మనం ఛార్జ్ సిఎన్జి కారు ఇప్పుడు బంక్ ఖాళీగా ఉంది వెళ్ళగానే ఫిల్ చేసేస్తారు. ఓకే, పెట్రోల్ అయితే మీకు తెలిసింది ఆల్మోస్ట్ ఒక 5 to 10 సెకండ్స్లో ఆ గన్ పెట్టి ఫిల్ చేసేస్తాడు, ఎంత కావాలంటే అంత. అదే ఈవీ కార్కి వచ్చేసరికి మీరు ఒక 45 minutes to 1 hour వెయిట్ చేయాలి. ఆ 30 నుంచి ఆ 70కి వెళ్ళడానికి ఆ 100% అవడానికి 30% మీరు ఛార్జ్ పెట్టారు ఎక్కడో. సో అది మీరు స్లో ఛార్జర్స్తో పెడితే అదొక 8 hours టైం పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జర్తో పెడితే ఒక 1 hour 15 minutes పడుతుంది.
30 నుంచి 100కి ఛార్జ్ అవ్వడానికి కార్ ఫుల్గా. ఓకే, స్లో ఛార్జర్తో పెట్టినా ఫాస్ట్ ఛార్జర్తో పెట్టినా ప్రైజెస్ ఆర్ సేమ్. అంటే ఇప్పుడు బెంగళూరులోను నువ్వు స్టాటిక్లో స్లో ఛార్జర్స్తో కార్ ఛార్జ్ పెట్టినా సేమ్ ప్రైస్, సేమ్ అమౌంట్. నువ్వు ఫాస్ట్ ఛార్జర్తో ఛార్జ్ పెట్టినా సేమ్ ప్రైస్, సేమ్ అమౌంట్, డిఫరెన్స్ ఏం ఉండదు. స్లో ఛార్జర్ ఎందుకంటే మన కార్ బ్యాటరీకి చాలా మంచిది. ఫాస్ట్ ఛార్జర్ ఏంటంటే ఛార్జింగ్ ఫాస్ట్గా ఎక్కించేస్తుంది. సో దానివల్ల బ్యాటరీ చెడిపోదు, లైక్ కెపాసిటీ డౌన్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రిఫర్ చేయండి స్లో ఛార్జర్ వాడడానికి. సో మనం లైక్ నేను ఆల్రెడీ బెంగళూరు టు తిరుపతి ఒకటి పెట్టుకున్నాను, అరౌండ్ 5 స్టాప్స్. తిరుపతి టు విజయవాడ 6 స్టాప్స్. విజయవాడ టు విశాఖపట్నం 5 స్టాప్స్. 5 స్టాప్ అన్న నువ్వు 5 స్టాప్స్ దగ్గర ఛార్జింగ్ చేయిస్తావా అంటే లేదు. అవి ఎందుకు పెట్టుకున్నానంటే నాకు ఐడియా ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి తిరుపతి వెళ్తున్నాను, అరౌండ్ బెంగళూరు నుంచి తిరుపతికి 284 కిలోమీటర్స్. ఓకే, ఆ 284 నేను ఒక 2 ఛార్జెస్లో వెళ్ళిపోతాను. అంటే ఇప్పుడు ఇంటికాడ ఫుల్ తీసుకున్నాను, ఫుల్ ఛార్జింగ్తో వచ్చాను స్లో ఛార్జర్ తోటి. సో నేనేం చేస్తాను, ఈ బెంగళూరు దాటేసి అరౌండ్ ఒక 150 కిలోమీటర్స్, 120-130 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఛార్జింగ్ స్టేషన్ చూసుకొని అక్కడ దగ్గరలో ఉండే ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళి ఛార్జ్ పెట్టుకుంటాను. ఒక 1 అవర్ అనుకోండి, 1 అవర్ ఛార్జ్ పెట్టుకున్నాను. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తిరుపతి, వే టు తిరుపతి. మళ్ళీ తిరుపతిలోకి వెళ్ళిన తర్వాత స్టాటిక్ ఛార్జర్స్ ఉంటాయి, లేదంటే అదర్ కంపెనీ ఛార్జర్స్ ఉంటాయి. అన్న నా దగ్గర ఆ కంపెనీయే లేదు, మా చాలా చిన్న ఊరు అంటే నీకు టాటా షోరూమ్ ఉందా, ఛార్జర్ ఉంటుంది. హుండే షోరూమ్ ఉందా, ఛార్జర్ ఉంటుంది. టాటా అండ్ హుండే మీకు ఆల్మోస్ట్ ఎవ్రీ సిటీలోని, ఎవ్రీ టౌన్లోని కనిపించేస్తుంది. లేదన్నా మా ఊర్లో కార్ షోరూమ్సే లేవు అంటే మరి మేమేం చేయలేం. సో అది ప్లాన్. ఇప్పుడైతే మనం ఆన్లైన్ అయిపోదాం, ఆల్రెడీ 3:10 అయిపోతుంది. సో లెట్స్ ఇప్పటికైతే 3 ట్రిప్స్ కంప్లీట్ చేసాం. ఆన్ చేయగానే కన్నమంగళ 23 0.8 పికప్ 364 ఇస్తున్నాడు. 23 కిలోమీటర్స్కి 364 ఇస్తున్నాడు అబ్బా. ఇప్పుడు చెప్పండి మీకు సిఎన్జి అయితే ఎంత లాభం వస్తుందో మీరే డిసైడ్ చేసుకోండి. సో ఇంకేమైనా మంచి రైడ్స్ వస్తే ఆన్లైన్లోనే ఉన్నాను, ఇంకేమైనా మంచి రైడ్స్ వస్తే చేసుకుందాం అండ్ నేను మీకు వచ్చి అప్డేట్ ఇస్తాను. ఈవీ కార్లో ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా ఇప్పుడే చెప్తాను. సో ఎలక్ట్రిక్ పే అని ఒక యాప్ ఉంటుంది. సో నా మొబైల్ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేస్తాను, సో మీకు యాడ్ చేస్తాను అక్కడ ఎడిట్ చేసినప్పుడు. సో ఇది ఎలక్ట్రిక్ పే యాప్. సో ఇక్కడ మీకు ఛార్జర్స్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ఏమైనా సంబంధించినవి ఉంటే సో ఇక్కడ కనిపిస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ ప్లాన్ ఏ ట్రిప్ అని ఉంది. సో దాని మీద మనం క్లిక్ చేస్తే చూడండి మనకి ఇప్పుడు అహ్మదాబాద్ నుంచి బొంబాయికి ఉన్నాయి, బెంగళూరు టు చిక్మంగళూరు ఉన్నాయి, బెంగళూరు టు హంపి, బెంగళూరు టు మైసూర్, బెంగళూరు టు చెన్నై, బెంగళూరు టు ఊటీ, బెంగళూరు టు కూర్గ్, ఢిల్లీ టు మనాలి, హజరత్ ఖాన్ టు జైపూర్. సో ఈ వేస్లో అన్నిట్లోని ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో మనం బెంగళూరు టు మైసూర్ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి వచ్చిన కిలోమీటర్స్ 145 కిలోమీటర్స్, 2 hours 36 minutes చూపిస్తుంది. ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్ బెంగళూరులో ఉంది, షెల్ పెట్రోల్ బంక్. అండ్ సెకండ్ది 134కి ఇక్కడ ఒకటి ఉంది ఛార్జింగ్ స్టేషన్, డీప్ ఫీట్. అండ్ థర్డ్ ఛార్జింగ్ స్టేషన్ అవసరం లేదు. సో మీరు మీ కార్ అరౌండ్ 150 వచ్చినా అరౌండ్ 145 కిలోమీటర్స్ వెళ్ళడానికి మీరు ఒకసారి ఛార్జ్ పెడితే చాలు కదా, డైరెక్ట్ మైసూర్ వెళ్ళిపోతారు. సో మైసూర్లో కూడా ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి, మైసూర్లో కూడా ఛార్జింగ్ స్టేషన్స్ ఉండవని కాదు, ఇదిగోండి ఉన్నాయి. సో మైసూర్లో కూడా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, యూ కెన్ సీ ఛార్జింగ్ స్టేషన్స్. ఇవన్నీ అక్కడ పవర్ సింబల్ దేనికైతే కనిపిస్తుందో అక్కడ కూడా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి.
సో యూ కెన్ ప్లాన్. మీరు వెళ్ళిన దారిలో ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటే మీరు సేఫ్గా వెళ్ళిపోవచ్చు అబ్బా. ఒకవేళ ఛార్జింగ్ స్టేషన్స్ ఒక 150 కిలోమీటర్స్ కంటే దూరం ఉంది, మీది 150 రేంజ్ వస్తుంది అనుకుంటే మీరు ఆలోచించుకోవచ్చు. లేదు ఆ 150 కిలోమీటర్స్లో మధ్యలో టాటా షోరూమ్ ఉంది, మీరు అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. హుండే షోరూమ్ ఉంది, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కానీ ఈ టాటా షోరూంలో ప్రాబ్లం ఏంటంటే వాడు 15 మినిట్స్కి 160 రూపీస్ 156 ఎంత ఛార్జ్ చేస్తాడు. సో మీకు ఎంత ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అంటే ఎన్ని 15s 1 2 4 15s అనుకుందాం, ఆల్మోస్ట్ ఒక 600 రూపీస్ ఛార్జింగ్ అవుతుంది టాటా షోరూంలో పెట్టుకుంటే. ఎక్కడ టాటా షోరూంలో పెట్టుకున్నా సేమ్ అదే పరిస్థితి. సో మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అవి చూసినవి కాబట్టి అలా కనిపిస్తూ ఉంది. మై ట్రిప్స్ బెంగళూరు టు చిక్మంగళూరు, బెంగళూరు టు కూర్గ్, బెంగళూరు టు కూర్గ్. సో మనం సిటీ దగ్గరలో నుంచి ఒక 150, అది మనం ఛార్జింగ్ మనకి ఉంది అనుకుంటే అవుట్ సైడ్ వెళ్ళొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే మనం సిఎన్జి అంత ఫాస్ట్గా అవుట్ సైడ్లో ఫిల్ చేసుకోలేం. ఈవెన్ సిఎన్జి కూడా మీకు అన్ని స్టేట్స్లోని దొరకదు, ఓన్లీ కొన్ని స్టేట్స్ అండ్ కొన్ని సిటీస్లో మాత్రమే సిఎన్జి దొరుకుతుంది మీకు. సో పెట్రోల్ అంటే యాజ్ యూజువల్ ఇండియా మొత్తం దొరుకుతుంది, డీజిల్ ఇండియా మొత్తం దొరుకుతుంది. కాబట్టి ఆ కార్స్ కంపారిజన్ లేదు. మనం ఓన్లీ ట్యాక్సీ కాబట్టి సిఎన్జి ఆర్ ఈవీ. మీకు కావాలంటే మీరు డీజిల్ కూడా తీసుకోవచ్చు, దట్ ఈస్ బేస్డ్ ఆన్ యూ. మనం ఇప్పుడు ట్యాక్సీకి మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్ ఇప్పుడు వాడేవి సిఎన్జి ఆర్ ఈవీ. సో సిఎన్జి అయినా నువ్వు సిటీలో 45 మినిట్స్ 1 అవర్ పడుతుంది నువ్వు ఫిల్ చేసుకోవాలంటే. నీది వ్యాగనార్ అయినా నువ్వు వచ్చిన తర్వాత డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవడానికి ఉండదు కదా కింగ్ లాగా, యూ హ్యాస్ టు వెయిట్ ఇన్ క్యూ. ఈవీ కూడా అంతే. కాకపోతే ఈవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇప్పుడు ప్రైవేట్ ఛార్జర్స్కి ఎక్కువ మంది వెళ్ళరు. సో మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు మన ఏజెన్సీ కార్స్ ఇవన్నీ ఏముంటాయో అవన్నీ బెస్కామ్ ఛార్జర్స్కి వెళ్ళిపోతాయి. సో దాన్ని బట్టి మనం చూసుకోవాలి. బెస్కామ్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ బేస్డ్ ఆన్ అక్కడ కార్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి వెయిట్ చేయాలి మన టర్న్ రావడానికి. లేదు కార్స్ ఏవి లేదంటే వెంటనే ఛార్జ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో అలా మనం మాట్లాడుకొని టైం అయితే అవుతుంది. వీడియో లెంత్ కూడా బాగా పెరిగిపోతుంది. సో ఇప్పటికైతే ఇది ఆపేద్దాం. ఈ ఎర్నింగ్స్ ఎంతవరకు వచ్చాయో చూద్దాం, మన ఎర్నింగ్ వీడియోస్ చూద్దాం. టైం వచ్చేసి 6:37. మన ఛార్జింగ్ ఏమో 55% ఉంది. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 82 తిరిగాం. రేంజ్ వచ్చేసి ఇంకా 107 చూపిస్తూ ఉంది. ఇప్పుడు వరకు మన ఎర్నింగ్స్ చూసుకుంటే టోటల్ 4 ట్రిప్స్ చేసాం. 4th ట్రిప్ అయితే 500 చూపించింది పిక్ చేసుకునే సమయంలో. సో మనకి 717 రూపీస్ ఇచ్చాడు. సో అది ఇప్పటికైతే మన ఎర్నింగ్స్. ఇంకొక 500 ట్రిప్ ఉంది, 23 కిలోమీటర్స్. మరి అది వెళ్ళేసరికి ఎంతసేపు అవుతుందో తెలీదు. సో లెట్స్ సి. ఇప్పటి వరకు మన టోటల్ ఎర్నింగ్స్ చూసుకుంటే 1600 అయ్యాయి అబ్బ. రోజుకి టైంకి అయితే ఒక 2100 అయిపోయేది. అసలు ఈరోజు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్, వరస్ట్ ఓవర్. సో ఇప్పటికైతే ఇంత అయింది. చూద్దాం, మన టార్గెట్ 2500. మరి ఏ టైంకి అవుతుందో తెలీదు. సో లెట్స్ సి. టైం వచ్చేసి 8:04 అవుతుంది. మనం ఇప్పుడు హుడీలో ఉన్నాం. అండ్ ఛార్జింగ్ చూసుకుంటే 45 ఉంది. తిరిగిన కిలోమీటర్స్ 106 తిరిగాం. సో లాస్ట్ 5% ఏసీకే అయిపోయింది అనమాట. అలా కౌంట్ చేసుకోండి. వితౌట్ ఏసీ అయితే 50%కి 100 కిలోమీటర్స్ వచ్చేస్తుంది, కళ్ళు మూసుకొని వచ్చేస్తుంది. మీరు సిటీలో తిరిగినా బయట తిరిగినా బంపర్ టు బంపర్ తిరిగినా 50%లో 100 కిలోమీటర్స్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఆర్డర్స్ కావాలి. మన ఎర్నింగ్స్ చూసుకుంటే 2197 అయ్యాయి. సో యూ కెన్ సీ. సో ఇప్పుడు మనకి అలాగే ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పడం మర్చిపోయాను. ఎవరైనా ఊబర్లో కానీ లేదంటే ర్యాపిడోలో కానీ ఓలాలో కానీ వే టు హోమ్ మాత్రం పెట్టుకొని వెళ్ళకండి.
సో అక్కడ ఏం జరుగుతుందంటే మీరు వే టు హోమ్ పెడతారు, ఆ లొకేషన్కి ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి ఫర్ సపోజ్, అప్పుడు వాడు డబ్బులు తగ్గించేస్తున్నాడు. సో ఇది నాకు కస్టమరే చెప్పాడు. ఇటు నుంచి అంటే అక్కడ పిక్ చేసిన కాడ నుంచి డ్రాప్ చేసినంత వరకు అరౌండ్ 650 రూపీస్ ఎంతో తీసుకున్నారు, సారీ 700 ఎంతో తీసుకున్నారట. కానీ నాకు మాత్రం లైక్ మళ్ళీ రిటర్న్ అదే ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి చూపించింది వచ్చి 560 ఎంతో చూపించింది, కానీ నాకు వచ్చిన అమౌంట్ మాత్రం 440 రూపీస్ ఇచ్చాడు. అది. సో మీరు ఎప్పుడు రిటర్న్ టు హోమ్ పెట్టుకోకండి. ఆర్డర్స్ ఏవైనా మీ ఏరియా నుంచి దగ్గర ఉంటే అలా చూసుకొని చేసుకొని వెళ్ళిపోండి. సో మీకు డబ్బులు తగ్గవు. మీరు రిటర్న్ టు హోమ్ పెడితే వాడికి పాయింట్ అర్థమైపోతుంది. సో ఆటోమేటిక్గా ఫేర్ తగ్గించేస్తాడు. మీకు ఇచ్చిన ఫేర్ తగ్గుతుంది, కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న అమౌంట్ సేమ్, జస్ట్ మీకు ఇచ్చిన ఫేర్ మాత్రమే తగ్గుతుంది. సో అది చూసుకోండి. ఇప్పటికైతే ఆర్డర్స్ ఏమి కనిపించట్లేదు, యువర్ ఆన్లైన్ అనే చూపిస్తుంది. సో లెట్స్ సీ. టైం వచ్చేసి 8:40 అవుతుంది, ఆర్డర్స్ ఏమీ రావట్లేదు అబ్బా. ఇందాకలా హెచ్ఎస్ఆర్ది పోయిన తర్వాత అసలు ఆర్డర్స్ అసలు ఇంటికి అసలు బెల్లం దూరు కూడా రాలేదు. ఎక్కడైనా చిన్నవి వస్తే పోనీ చేద్దామంటే చిన్నవి కూడా అసలు ఏవి చూపించట్లేదు, ఏ ఆర్డర్స్ చూపించట్లేదు. సో ఇంటికి మ్యాప్ పెట్టుకున్నాను, 15 కిలోమీటర్స్ ఉంది, ఇంకా 47 మినిట్స్ చూపిస్తుంది. సో అలా చూసుకొని వెళ్దాం. ఏదైనా రైడ్ వస్తే చిన్నదైనా పర్లేదు చేసుకుందాం, లేదు అంటే ఇంటికి వెళ్ళిపోదాం. ఆల్రెడీ టైం వచ్చేసి 8:40 అవుతా ఉంది, రీచింగ్ టైం 9:30 చూపిస్తుంది, ఇక్కడ 9:26. సో లెట్స్ సీ, ఏమైనా ఆర్డర్స్ వస్తే చేద్దాం, లేదంటే ఇంటికే తిన్నాక. అలాగని ఇంటికాస్ కాకుండా వేరే డైరెక్షన్లో ఆర్డర్స్ వచ్చి అది లొకేషన్ దగ్గరలో అంటే హెచ్ఎస్ఆర్లో కానీ, కుడ్లు గేట్ దగ్గర కానీ, ఎలక్ట్రానిక్ సిటీ కానీ వస్తే వెళ్ళిపోదాం. లేదు అలాంటి దగ్గర ఎక్కడా రాలేదు అనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు మొత్తం మనం ఎన్ని రైడ్స్ చేసాం, రైడ్కి ఎంత వచ్చింది అనేది మనం మాట్లాడుకుందాం. ఓకేనా? టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 10:05 అవుతుంది, మనమైతే ఇంటికి వచ్చేసాం. రైడ్స్ ఏవి రాలేదు, సో అలాగే ఎంటీగా వచ్చేసాం. మన ఎర్నింగ్స్ చూసుకుంటే ఈరోజు మొత్తంగా 2197 రూపీస్ అయ్యింది. సో ఈరోజుకి అయితే ఇంతే లాగ్. సో ఎక్కడితే ఎండ్ చేసేద్దాం. అండ్ ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చినప్పుడు మీ కామెంట్స్ అన్నీ చదివి మీ డౌట్స్కి, మోస్ట్ ఆఫ్ ద డౌట్స్కి ఈవీ కార్ మీద నేను క్లారిఫై ఇస్తాను. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్